తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రుల ప్రేక్షకులకి నా మీద కోపం రావచ్చు. సార్ మా అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తే ఏం చేయమంటారు? దెర్ ఈజ్ ఎ వే. చట్టం మీ చేతిలో తీసుకోవద్దు. వెన్ యూ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ది ఎలిగేషన్స్, దెన్ ఓన్లీ ఫైల్ ఏ కేస్. డోంట్ రూయిన్ యువర్ డాటర్స్ లైఫ్. అమ్మాయి తెలియని యువత అత్యుత్సాహంతో ఉడుగు రక్తంతో ఆవేశపడవచ్చు. తల్లిదండ్రులుగా మీ వివేకం ఏమైంది? ఇందాక నేను చెప్పిన కేసులో ఒక పాయింట్ మర్చిపోయాను, క్షమించాలి. సేమ్ డే విట్నెస్ని రాసి హైదరాబాద్లో ఉన్న విట్నెస్లను ఎగ్జామ్ చేసినట్టు రాశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రాలేదు, పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. యాజ్ ఇఫ్ ద ఎంక్వైర్డ్ మై నైబర్స్ లాగా వాళ్ళు రిపోర్ట్ చేశారు. దిస్ ఈజ్ హౌ ద 498 కేసెస్ ఆర్ ఫెయిల్యూర్. తల్లిదండ్రులు గమనించట్లా, రియలైజ్ కావట్లేదు. చాలా అత్యుత్సాహంతో ఇస్తున్నారు. 498 కేసు. రీసెంట్గా కూడా ఒక కేసు జరిగింది. అమ్మాయి మీద ఎలిగేషన్స్, క్రూయాలిటీ, అడల్టరీని బేస్ చేసుకొని కేసు వేయటం జరిగింది. కన్సిలేషన్కి వచ్చి అంటే 2 సార్లు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి తర్వాత 498 వేసింది. 6 నెలల నుంచి మీ ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు అంటే నీ మీద ఎలిగేషన్స్ తప్పు చూపిస్తేనే డౌరీ హెరాస్మెంట్ గుర్తొచ్చిందా? అఫ్ కోర్స్ ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ విల్ నాట్ స్టాండ్ లీగల్ స్క్రూట్నీ, బట్ యువర్ లైఫ్ ఈజ్ రూయింగ్. ఇవి పెట్టిన ఆబ్జెక్టివ్ వేరు, మీరు చేస్తున్న మిస్యూజ్ వేరు. 498 ఆబ్జెక్ట్ పెట్టిందంటే రియల్గా ఎవరు సఫర్ అయ్యారు, రియల్గా ఎవరు హెరాస్మెంట్ గురవుతున్నారు, దానిలో క్రూయాలిటీ అనే దానికి చాలా డీటెయిల్డ్గా అర్థం ఇచ్చింది. ఆ రకమైన సిచ్యువేషన్ ఉంటేనే మీరు ఇన్వోక్ చేయమంటే ఇట్ బికమ్ ఏ ప్యాషన్. భర్త అరిచాడు, ఏదో అన్నాడు, ప్యాషన్, పుట్టింటికి వచ్చేయటం, ఎక్కడుంటే అక్కడ. అందులో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్కి జ్యూరిడిక్షను ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ. ఆ అమ్మాయి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో పెట్టచ్చు, హైదరాబాద్లో కాపురం చేసిపోయినా. అమ్మాయి కాశ్మీర్లో ఉంటే కాశ్మీర్లో పెట్టచ్చు, అమ్మాయి విజయవాడలో కాపురం చేసిపోయినా. అంటే అంత చక్కగా ఇచ్చిన ఫ్రీడమ్ని ది ఉమెన్ ఫెటర్నిటీస్ మిస్యూజింగ్. చేయండి జెన్యూన్ కేసులు, మీ దగ్గర రిలవెన్సీ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంటే చేయండి. ఇందాక మీకు నేను చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో, ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏదన్నా నెగోషియేట్ చేశారా, మాట్లాడటానికి వచ్చారా, పెద్ద మనుషులు ఎవరైనా వచ్చారా? ఆ అబ్బాయి కాపురానికి రమ్మని మెసేజ్ ఇచ్చినప్పుడు ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ నువ్వు చేశావు, ఈ పరిస్థితిలో నేను కాపురానికి రాను, లేకపోతే నేను మా అమ్మాయిని కాపురానికి పంపించాము అనే కరస్పాండెన్స్ ఏమైనా మీ మధ్య జరిగిందా? ఏమీ లేకుండా ఎప్పుడైతే అబ్బాయి కాపురానికి రమ్మని కేసు వేశాడో ఆ అబ్బాయి మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ ఐటమ్ ఏంటండి? జస్ట్ బికాజ్ లా ఈజ్ ఇన్ యువర్ ఫేవర్, ద లా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ విమెన్, అబ్సల్యూట్లీ ఆర్ మిస్యూజింగ్ దట్ ప్రివిలేజ్, నో డౌట్ ఇన్ ఇట్. అంటే ఉన్నత న్యాయస్థానాలు ఇస్తున్న జడ్జిమెంట్లు కూడా మనం ప్రాపర్ ప్రాస్పెక్ట్లో వాటిని అప్లై చేసుకోవట్లేదు.